హలో నమస్కారం. ఈ ఇస్లాంలో ఉన్నటువంటి హిజాబ్ అన్న ఏదైతే ఈ దుస్తులు ఉన్నాయో, ప్రత్యేకంగా స్త్రీలు ధరించే ఆ నల్లని వస్త్రం మొత్తం శరీరంలో ఏ ఒక్క భాగం కూడా కనిపించకుండా, శరీరం తల వెంట్రుకల నుంచి మొత్తం కాలి కింది వరకు కూడా ఏ గోరు కూడా కనిపించకుండా ఏదైతే వాళ్ళు వస్త్రాధారణను వాళ్ళ ఇస్లామిక విశ్వాసం ప్రకారం ధరిస్తూ ఉంటారో, అది ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా వివాదము, దానిపై చర్చలు జరగడం అన్నది సాధారణంగా ఇది 1400 సంవత్సరాల నుంచి జరుగుతుందని భావిస్తాను బహుశా మొత్తం మీద. కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 2 దశాబ్దాల నుంచి భారతదేశం లాంటి దేశంలోనే మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలా ప్రజాస్వామిక దేశాల్లో కూడా ఇది పెద్ద చర్చానీయాంశమైంది. ఇది కొందరేమో ఇక్కడ అది మత వస్త్రం కాదు, కేవలం వాళ్ళ యొక్క ఇష్టానుసారం వాళ్ళు ధరిస్తున్నటువంటి వస్త్రం అని కొందరు దాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అది మత వస్త్రం, తప్పనిసరిగా మేము ధరించి తీరాలి అని కొన్ని చోట్ల వాళ్ళు వాదిస్తూ ఉంటారు. మొత్తం మీద పరస్పరంగా విరుద్ధమైనటువంటి వాదనలు ఉన్నప్పటికీ అది వాళ్ళ యొక్క మతాచారమైనటువంటి వస్త్రాధారణ అన్నది వాస్తవం. వాళ్లకు నిర్వచించబడినటువంటిది, ఆదేశించబడినటువంటి వస్త్రాధారణ. అది ప్రత్యేకంగా స్త్రీలను అలా ఆ వస్త్రంలో వాళ్ళు బంధిస్తూ ఉంటారు. దానికి భారతదేశంలో ప్రత్యేకంగా చాలా మంది దాన్ని సమర్థించుకోవడానికి ప్రపంచంలో అత్యాచారాలన్నీ ఈ వస్త్రాధారణ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని వాదించే వాళ్ళ సంఖ్య కోకొల్లలుగా ఉంది. వందల మంది ఇస్లామిక ప్రచారకులు వచ్చి ఈ దేశంలో ఆ హిజాబ్ అన్న వస్త్రం కోసం వాదిస్తూ, ప్రపంచంలో ఈ హిజాబ్ అన్న వస్త్రాధారణ లేకపోవడం వల్లనే స్త్రీలు వాళ్ళ శరీరం కనిపించే విధంగా వస్త్రాధారణ చేసుకుంటున్నారు కాబట్టి ఈ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, అందుకే పురుషులు శరీరాలు కనిపిస్తుండడం వల్ల వాళ్ళు దానికి లోనైపోయి ఆ అత్యాచారాలు చేస్తున్నారని వాదించే వాళ్ళ సంఖ్య చాలా మంది. జాకిర్ నాయక్ లాంటి వాడు, ఈ భారతదేశం నుంచి పారిపోయినటువంటి ఇస్లామిక మత ప్రచారకుడు జాకిర్ నాయక్ కూడా ఒకప్పుడు ఇలాగే వాదించాడు, ఇప్పుడు కూడా అలాగే వాదిస్తాడు. ఇక్కడ లేడు, అది వేరే విషయం. కానీ And when a survey was conducted in UK by a very leading newspaper on the women who were raped, 26% of the victims who were raped, they said that the major reason that they were raped was because that they were immodestly dressed. కానీ భారతదేశంలోనే కూర్చొని దీనికోసం ఇలాగే వాదులాడే వాళ్ళు, ఇలాగే దాన్ని సమర్థించుకునే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. ఆ మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా దీన్ని ఇలాగే వాదించారు. ఆయన ఇంకా ఒక మెట్టు పైకెక్కి భారతదేశంలో, ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం హిజాబ్ ధరించకపోవడం అని చెప్పేసి. औरत बच्ची जो होती है, जो बड़ी होने के बाद जो है उनको गोशे पर्दे में रखते हैं, यानी उसकी खूबसूरती होती है। अब उसकी खूबसूरती दिखनी चाहिए, उसकी खूबसूरती छुपाने के लिए वो रखा जाता है। आज आप देखे होंगे कि हिंदुस्तान के अंदर मेरे ख्याल से रेप रेट जो है वो सबसे हाईएस्ट हिंदुस्तान के अंदर है। वजह क्या है? ये गोशे पर्दे में नहीं होने की वजह से। అలాంటి వాటి విమర్శలు చేసినటువంటి వాళ్ళపై కూడా ఇలాంటి చట్టపరమైనటువంటి చర్యలు ఉండవు. ఎందుకంటే చట్టాలు వాళ్ళ కోసం నిర్మించబడ్డాయి ఈ దేశంలో అన్నది వాస్తవం. కానీ అలాంటి వ్యక్తి మీద ఏ చర్యలు తీసుకోబడలేదో, తీసుకోబడవు కూడా. అదే ప్రపంచంలోనే మొత్తం అత్యాచారాలు ఎక్కువ జరిగేది భారతదేశంలో అని చెప్పాడు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, ఎవడు ఆ చరిత్ర చెప్పాడో, ఎవరు ఆ డాటాను ఎక్కడి నుంచి సేకరించాడో తెలియదు. ఎందుకంటే ఎవడు అడగలని వాళ్ళకి తెలుసు. వాళ్ళను ప్రశ్నించే హక్కు గాని, ధైర్యం గాని ఈ దేశంలో ఎవరికి లేదన్నది వీళ్ళ యొక్క ధైర్యం. అదే వాళ్ళు నోటికి వచ్చింది వాగేస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క ధైర్యాన్ని బలోపేతం చేస్తున్నట్టు వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోరు కూడా. కానీ ఇలాంటి ఎవరైతే ఆ వస్త్రాధారణల వల్లనే అత్యాచారాలు ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా స్త్రీలపై జరుగుతున్నాయి, వాళ్ళు శరీరాలు కనిపిస్తున్నాయి కనుకనే అత్యాచారాలు చేస్తున్నారని చెప్తూ ప్రచారం చేస్తున్న ఇలాంటి ఇస్లామిక మత ప్రచారకుల ముఖం మీద మొన్న 2-3 రోజుల క్రితం
ఒక ముల్లాగాడు, ఒక ఇస్లామిక మత ప్రచారకుడు ఎవడైతే నెత్తి మీద టోపీ ధరించి అదే వస్త్రాధరణతో గడ్డం పెంచుకున్నటువంటి ఓ ముల్లాగాడు చెంప చెళ్ళుమంటూ కొట్టాడు. బహుశా జాకిర్ నాయక్ ఈ దేశంలో లేడు, కానీ ఉన్నట్లయితే వాడు చెంప పగిలి వాడు కింద పడిపోయాడు. కేవలం జాకిర్ నాయక్ మాత్రమే కాదు, దీనికోసం ఈ వస్త్రాధారణ వల్లనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, స్త్రీలపై కేవలం ఈ హిజాబ్ ధరించకపోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని ఆ వాదోపవాదాలు చేస్తున్నటువంటి వాళ్ళందరి ముఖం మీద చెళ్ళుమని కొట్టాడు ఒకడు ముల్లాగాడు మొన్న. అంటే కొట్టాడంటే దాన్ని వాడు తిరస్కరించి, ఆ వాదనను తిరస్కరించి మాట్లాడాడని, ఆ ప్రసంగం చేశాడని కాదు, వాడు ఒక చర్య వాళ్ళ చెంప మీద చెల్లుమని కొట్టాడు. అది భారతదేశంలోనే జరిగింది. అది కూడా బహుశా ఏ రాష్ట్రంలో జరిగిందో మీకు అందరికీ తెలుసు. బహుశా ఇది మీరు చూసే ఉంటారు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తర్వాత వాడు పట్టుబడ్డాడు, పోలీసుల కస్టడీలో కూడా ఉన్నాడు. అది ఇక్కడ యూపీలో జరుగుతూ ఉంటుంది కాబట్టి యూపీ పోలీసులు వాళ్ళు అలాంటి వాళ్ళను ఎలా సరిదిద్దాలో వాళ్ళకి బాగా తెలుసు. ఆ విద్య కేవలం యూపీలో మాత్రమే దానికి పరిష్కారాలు ఉన్నాయి, వేరే ఏ రాష్ట్రంలో కూడా ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఈ మధ్య కాలంలో కాస్త మహారాష్ట్రలో చూస్తున్నాం, కానీ అది కూడా అంతగా ఏమీ లేదు. కానీ యూపీలో మాత్రం ఇలాంటి వాళ్లకు సరి అయినటువంటి ఒక శిక్షణ ఇస్తున్నారు, గూబ పగిలే విధంగా. మరి ఇలాంటి వాళ్ళ చెంప మీద ఇంత చెల్లుగా వాడు ఎలా కొట్టాడు అన్నదిగా మీ సందేహం. వాడు నిజంగా చెంప పగిలేటట్టు కొట్టాడు వీళ్ళందరికీ. ఇంకా జన్మం ఉంటే నిజంగా కూడా వీళ్లకు ఆత్మాభిమానం ఉంటే ప్రపంచంలో వాడు జీవించి ఉన్నంత కాలం వరకు కూడా వాడు కేవలం హిజాబ్ ధరించకపోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని వాడు చెప్పకూడదు ఇంకా. కానీ వీళ్ళు అయినా సరే వాళ్ళు దీన్ని పొగుడుతూనే ఉంటారు, మళ్ళీ ఇలాగే వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ తోలు చాలా దళసరి. ఎవరైతే ఇస్లామిక మత ప్రచారం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క చర్మం చాలా దళసరిగా ఉంటుంది. ఎన్ని వాతలు పెట్టినా కూడా ఏమి కాదు వాళ్ళకి. వాడు మళ్ళీ అలాగే వాదిస్తాడు, ఎందుకంటే వాళ్లకు పుట్టుకతో అదే శిక్షణ ఇవ్వబడింది. పైగా వాడు ఆత్మార్థంగా అదే నమ్ముతూ ఉంటాడు. మేమి పుట్టిందే చంపడానికి చావడానికి అని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా ఉంది ఎక్కువ. కాబట్టి వాళ్ళు అలాగే వాదిస్తూ ఉంటారు. అది ఆకాశం నుంచి వచ్చినటువంటి సందేశం అని దాన్ని తూచా తప్పకుండా మనం తమ జీవితంలో ఆచరించాలని వాడు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి దానికోసం చావడానికి సిద్ధపడతాడు, చంపడానికి సిద్ధపడతాడు, అన్నీ చేస్తాడు, దానికోసం వాదిస్తాడు. వాడి చెంప పగలగొట్టండి, ఏమి పగలగొట్టండి. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ముల్లా వీళ్ళ చెంప ఎలా పగలగొట్టాడో తెలుసా మీకు? బహుశా చూడనటువంటి వాళ్లకు ఎలా వాడు చెంప పగలగొట్టాడో, మళ్ళీ జీవితంలో ఇలాంటి వాదన తీసుకురాకూడదని వాడు నిజంగా కూడా వాడు ద్రోహం చేశాడా లేక ఇస్లాంలో ఉన్నటువంటి ఈ వాదనను మొత్తం చీల్చి చెండాడా అన్నది మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో చూస్తే మీకు వాడు ఎలా కొట్టాడో, వీళ్ళ చెంప గూబలు ఎలా పగలగొట్టాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి. ఇక్కడ చూడండి, పాపం ఆ స్త్రీ ఒక ఇరుకైనటువంటి సందులో ఒంటరిగా వెళ్తున్నటువంటి ఆ స్త్రీ పూర్తిగా హిజాబ్ ధరించింది, పూర్తి ఇస్లామిక వస్త్రాధారణలో ఉంది, పూర్తి హిజాబ్ ధరించి నడుస్తూ ఉంటుంది. ఆమె పూర్తి హిజాబ్ ధరించిందిగా, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు వీడు? వీళ్ళు వాదించేది ఆ వస్త్రాధారణ అలా లేకపోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి, స్త్రీల పట్ల ఇలా వ్యవహరిస్తున్నారనేగా. మరి వీడెందుకు అలా వ్యవహరిస్తున్నాడు? ఇప్పుడు అర్థమై ఉంటుంది వీడు ఎలా కొట్టాడో వీళ్ళను. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళు ఇలా వాదించకూడదని కొట్టాడు వాడు. ఇప్పుడైనా వీళ్ళు నోరు మూసుకుంటారంటే కాదు, మళ్ళీ వాళ్ళు అదే వాదనతో వస్తారు, ప్రజలు వింటారు,
వాళ్ళని సమర్థించేవాడు ఉంటాడు, వాళ్ళని విమర్శించేవాళ్ళు ఉంటారు. మొత్తం మీద ఈ దేశంలో అన్ని జరుగుతూనే ఉంటుంది. కానీ గొప్ప విషయం ఏమిటంటే ఇన్ని రోజులు ఈ వాదనకు చాలా మంది ప్రతివాదన చేశారు, టీవీ ఛానళ్లలో చేశారు. కానీ వీడు కొట్టినట్టు దెబ్బ ఎవడు కొట్టలేదు. వీడు ఎంత పెద్ద గూబ పగల కొట్టట్టు ఇలాంటి మత ప్రచారకులకు గూబ పగల కొట్టాడంటే ఇది ప్రతి దేశంలోనూ ఇలా గూబ పగల కొట్టే వాళ్ళు ఉండాలి, ఉంటే కానీ వీళ్ళు నేర్చుకోరు. స్త్రీలను గౌరవించి దేవతామూర్తులతో పూజించే దేశం ఇది. స్త్రీలపై వాళ్ళు ఇస్లాంను అనుసరిస్తున్నారా, ఏ మతాన్ని అనుసరిస్తున్నారని కాదు, స్త్రీలను అగౌరవపరిచి వాళ్లను అమర్యాదగా ప్రవర్తించి వాళ్లపై ఇలాంటి ప్రవర్తన చేసినటువంటి వాడిని నిలువున చీల్చివేయాలి, అందులో సందేహమే లేదు. కానీ అలాంటి చట్టాలు మన దగ్గర లేవు. ఎందుకంటే చట్టాలన్నది కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ చట్టపరమైనటువంటి శిక్షలు ఒకవైపు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళను సరిదిద్దడానికి కొన్ని కొత్త ప్రక్రియలు కొంతమంది ముఖ్యమంత్రులు సృష్టించుకున్నారు. ఎందుకంటే చట్టాలు సరిపోయి ఉన్నది అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ చట్టాల పరిధిలో నిలబడి చేయలేం కాబట్టి వాళ్ళను ఆ చట్టాల పరిధి దాటి కూడా వీళ్ళను డెంటింగ్ పెయింటింగ్ అనే ఒక కొత్త పదాలతో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు మారుతారా అలాంటివి? వాడు మారడు. ఇప్పుడు వీడిని డెంటింగ్ పెయింటింగ్ చేసి కాస్త జైల్లో తోసేసి మళ్ళీ సంవత్సరం తర్వాత బయటకు వచ్చినా కూడా వీడి ప్రవర్తన మారుతుందా? స్త్రీలంటే వీడి అభిప్రాయం మారిపోతుందా అంటే నిశ్చయంగా మారదు. వాడు మళ్ళీ అదే ప్రవర్తిస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఈ ఇస్లామిక మత ప్రచారకుల గూబ పగలగొట్టిన ఈ మరో ఇస్లామిక తీవ్రవాదియే వీళ్ళ గూబ పగలగొట్టాడు. నిజంగా వాడిని ద్వేషించడం కంటే కూడా వాడిని అభినందించాలి. ఎందుకంటే వీళ్ళు వందల సంవత్సరాల నుంచి ఇది వాదిస్తూ వస్తున్నారు. వాళ్ళ వాదన ఎంత తప్పో, వాళ్ళు ఎంత దారుణంగా ఆవాదన చేస్తున్నారో వీడు నేర్పించాడు. దానికి సరి అయిన గుణపాఠం చెప్పాడు. ఇప్పుడు నిజంగా వాడు సరి అయిన గుణపాఠం చెప్పాడా, వీళ్ళ గూబ పగల కొట్టాడా లేదా మీరే నిర్ణయించు.